ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్న వాళ్ళు? డబ్బు సంపాదించడానికో, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికో, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికో, ఆ వ్యక్తితో పాపం చేయడానికో, లేకపోతే అడ్డదారిలో ప్రమోషన్ సంపాదించడానికో, ఉద్యోగాన్ని పర్మనెంట్ చేసుకోవడానికో, ఉద్యోగాన్ని సంపాదించడానికో, ఇతర దేశానికి వెళ్ళడానికో, నువ్వు అనుకున్నది సాధించడానికో, నువ్వు కోరుకున్నటువంటి ఆ స్థలాన్నో పొలాన్నో స్వాధీనపరుచుకోవడానికో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళి సాధించగలిగింది ఏమీ లేదు. అవమానం తప్ప, ఉన్నది పోగొట్టుకోవడం తప్ప. దావీదు ఉన్నది పోగొట్టుకున్నాడు దేవుని వ్యతిరేకంగా వెళ్ళి. కానీ పశ్చాత్తాపడడం వల్ల, ప్రభు పాదాలు పట్టుకోవడం వల్ల పోగొట్టుకున్న దాన్ని తిరిగి మళ్ళా పొందుకున్నాడు. ఎప్పుడైతే సౌలు తన ఇష్టానుసారంగా జీవించాడో, దయచేసి గమనించండి, తాను కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి పోగొట్టుకున్నాడు, దైవజనుణ్ణి పోగొట్టుకున్నాడు, దావీదుని పోగొట్టుకున్నాడు. మంచిది కాదు సహోదరి సహోదరులు. దేవునికి దూరం కావడం మంచిది కాదు. దేవుని సన్నిధికి దూరం కావడం మంచిది కాదు. మీకోసం ప్రార్థన చేసే, ప్రయాసపడే, ప్రసంగం ద్వారా మీ జీవితాలని భద్రపరిచేటటువంటి సంఘాన్ని, సేవకుని పోగొట్టుకోవడం మంచిది కాదు. మీకోసం ప్రార్థన చేసేటటువంటి కాపరికి దూరంగా ఉండటం మంచిది కాదు. మీకోసం ప్రార్థనలో పోరాడేటటువంటి సేవకుడికి, సంఘానికి దూరంగా ఉండటం మంచిది కాదు. సౌలు దూరం అయిపోయాడు. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో, దేవునికి కాపుదల పోగొట్టుకున్నాడు, ప్రార్థన చేసేటటువంటి ప్రవక్తను పోగొట్టుకున్నాడు, తన పక్షమున ఉండి పోరాడేటటువంటి దావీదును పోగొట్టుకున్నాడు. ఫలితం ఏంటో తెలుసా? యుద్ధానికి ఒంటరిగా వెళ్లాల్సి వచ్చింది. దేవుని సహాయం లేకుండా యుద్ధానికి వెళ్ళి సాధించగలిగింది ఏముంది? యేసుక్రీస్తు సెలవిచ్చాడు, నా తండ్రి సహాయం లేకుండా నా తండ్రికి వేరుగా ఉండి నేనేమీ చేయలేను. సాక్షాత్తు యేసుక్రీస్తే తన తండ్రికి వేరుగా ఉండి ఏమీ సాధించలేకపోతే, నువ్వు నేను దేవునికి దూరంగా ఉండి, వేరుగా ఉండి, దేవునికి ఇష్టం లేని పనులు చేసి ఏమి సాధిస్తాం? ఒకసారి ఆలోచించండి.